78 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 78 ఏళ్లలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రం కానీ, ఈరోజు తెలంగాణ ఆంధ్రగా ఉన్న రాష్ట్రాలు కానీ, ఈరోజు ఈ 77 ఏళ్ళు ఒక్కసారి తిరిగి చూస్తే కేవలం 2 రాజకీయ పార్టీలు మాత్రమే 25 ఏళ్ల కంటే ఎక్కువ ఒక పార్టీగా పుట్టి అధికారాన్ని, అదేవిధంగా ప్రతిపక్ష పాత్రని, ఇంకా ఉద్యమ పాత్రని ఇవన్నీ పోషించిన పార్టీలు ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క కడితే కేవలం రెండు పార్టీలు మాత్రమే. ఒకటి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 82-83లో స్థాపించిన పార్టీ ఒకటైతే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన పార్టీ అది. దాని తర్వాత మళ్ళీ 2001లో మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజల ఆకాంక్షని హిమాలయాల స్థాయికి తీసుకొని పోయి అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, 25 ఏళ్ల పాటు అన్న ఎన్టీఆర్ గారు తర్వాత మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అంత అద్భుతంగా ఒక పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా 25 ఏళ్ల పాటు విజయవంతంగా నడిపించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మధ్యలో పార్టీలు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే